ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? దేవుడు గతించిన దినములన్నీ కాపాడి మరొక దినమునిచ్చిన ప్రభువుకే మహిమ కలుగునుగాక. దేవాది దేవుని సందులో ప్రతి దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాటలను బట్టి మనం ఎంతో ధైర్యపరచబడుతున్నాం. ఈ దినం కూడా దేవుడు మనకిస్తున్నటువంటి వాక్కు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి రోమాపత్రిక 10వ అధ్యాయము 11-12 వచనాలు. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆమేన్. దేవుడంట ఎవ్వరిని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఎందుకంటే ఆయనకు ప్రార్థన చేయవారందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచనీయడు. ఆయన నమ్మిన ప్రజలను ఆయన తలగా చేసే దేవుడు, ఆయన నమ్మిన ప్రజలను ఆయన పైవారిగా చేసే దేవుడు, ఆయన నమ్మిన ప్రజలను అప్పిచ్చేవారుగా చేసే దేవుడు. ఇలాగా దేవుని మాటలు ఎన్నో జీవగ్రంథంలో మనము చదువుకుంటా ఉన్నాం. అయితే కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని శోధనలు బట్టి, మనకు వస్తున్న అవమానాలు బట్టి, మనకు వస్తున్న నిందలు బట్టి, మన మీద నిరూపించబడుతున్నటువంటి ఆవేదనలు బట్టి, మన యొక్క సిగ్గుపడే పరిస్థితులను బట్టి మనం కృంగిపోతున్నాం. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో నన్ను నమ్మిన వారు నేను ఎప్పుడు సిగ్గుపడనివ్వను. అంతేకాదు తనకు ప్రార్థన చేయ వారందరికీ కూడా కృప చూపుటకైనా ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నీ యొక్క పరిస్థితులు అవమానముగా ఉన్నాయేమో, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు నిన్ను సిగ్గు తెచ్చే విధంగా ఉన్నాయేమో, ఆయనకు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనలో కృపతో పాటు ఆయన ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చి నీకున్న ప్రతి సిగ్గును, ప్రతి అవమానాన్ని దూరపరచగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ఎందుకంటే హన్నా దేవుని సన్నిధిలో తనకు కలిగిన అవమానం, తన యొక్క పెనిన్న తనను అవమానపరుస్తున్నప్పుడు, తనను నిందిస్తున్నప్పుడు, తనను దూషిస్తున్నప్పుడు, తన సిగ్గుపరుస్తున్నప్పుడు హన్నా ఏం చేసిందంటే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆయన ప్రార్థన వినే దేవుడు కాబట్టి హన్నా ప్రార్థన దేవుడు విని, హన్నా ఏ సిగ్గుతో, ఏ అవమానముతో దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుందో దేవుడు హన్నా యొక్క అవమానమును తొలగించి, హన్నా ఎదుట ఉన్న సిగ్గును, అవమానాన్ని దేవుడు తొలగించి, దేవుడు హన్నాను తల్లిగా చేసి హన్నా యొక్క లోటును తీర్చేయడం గొప్ప దేవుడు. దేవుని సన్నిధిలో ఒకవేళ నీ ఇంటిలో ఏ అవమానం ఉన్నా దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. దేవా, నా సిగ్గును, నా అవమానాన్ని తొలగించే దేవుడు నీవని, నీ వాగ్దాన్ని నమ్ముతున్నానని ప్రార్థన చేయి. దేవుడు నీ అవమానం తొలగిస్తాడు. ఒకవేళ పెండ్లయ్యి గర్భఫలం లేక కొంత అవమానమును నువ్వు భరిస్తున్నావేమో, ఒక తల్లిగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నావేమో, దేవుడు నీ ఆశను తీరుస్తాడు, నీ అవమానము తొలగిస్తాడు, నీ సిగ్గును తొలగించి దేవుడిని సొంతగల తల్లిగా చేస్తాడు. మీ కొరకే ఇదిగో సెప్టెంబర్ 7వ తారీఖున దీవెన గ్రౌండ్లో కే గంగవరం నందు తైలాభిషేక పండుగలో దైవజనులు చివరి ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధిలో బిడ్డలు లేని వారికి దైవజనులు ఒక ప్రత్యేక ఫలమునిచ్చి ప్రార్థన చేసి మీ యొక్క గర్భముల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఫలములను మీరు తీసుకుని భుజించినట్లయితే దేవుడు మీ గర్భాలను తెరుస్తాడు, మీకున్న అవమానమును దేవుడు తొలగిస్తాడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ తైలాభిషేక పండుగలో అనేక మంది వారు గర్భఫలాలు పొందుకొని బిడ్డలతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని మహింపరిచిన ఎన్నో సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. అనేక మందికి వాటిని ప్రచురపరుస్తూ ఉన్నాం. ఒకవేళ నీ ఇంటిలో అవమానము, సిగ్గు, నింద ఉందేమో, ఇదిగో సెప్టెంబర్ 7వ తారీఖు జరగబోయే తైలాభిషేక పండుగలో పాల్గొనండి. దేవుడు మీ నిందను తొలగిస్తాడు, మీ అవమానమును తొలగిస్తాడు, మీ సిగ్గును తొలగించి కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు కనుక ఆయన కృపలో మీ సమస్త నిందలు, సమస్త ఇరుకులు, సమస్త ఇబ్బందులు అన్నీ తొలగించి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మి దేవుడు సందులో ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా.
ఇదిగో నీవు ఈ దినం మాట్లాడుతున్నావు, నీ యందు విశ్వాసం ఉంచేవాడెవడో వాడు సిగ్గునందడన్నావు ప్రభా. ఎవరైతే విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారో వారి జీవితంలోని సిగ్గును, అవమానాన్ని తొలగించండి. వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. ఎవరైతే గర్భఫలాలు లేక నిందతో, నేను అవమానంతో వారి జీవితాలు గడుపుతున్నారో యేసునామములో వారి గర్భాలు తెరవండి ప్రభా. నీ చిత్తమైతే అయ్యా తైలాభిషేక పండుగల నీ బిడ్డలు అయ్యా దైవజనుల చేతుల మీద ఫలములు అందుకొని ప్రభా అయ్యా నీవిచ్చే స్వాచ్ఛమును పొందుకుంటే కృపచూపమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇంకా కొందరైతే అవమానాలతో, నిందలతో, కొట్టు సమస్యలతో అయ్యా నాయన ప్రభా ఆస్తి తగాదాలతో అయ్యా వారికి రావాల్సిన స్వాచ్ఛమును రాక సిగ్గుపడి అవమానం పొందుతున్నారో వారికి కూడా గొప్ప న్యాయమును చేసి నీ కృప, నీ ఐశ్వర్యము వారి జీవితాలు మీరు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి పొందున్నాము తండ్రి.